హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఎగ్ బుజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. రెగ్యులర్గా మనం ఆనియన్స్తోనే ఎగ్ బుజ్జి తయారు చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు కాస్త డిఫరెంట్గా ఆనియన్స్తో పాటు ఆలును కూడా మిక్స్ చేసి ఈ ఎగ్ బుజ్జి తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ ఎగ్ బుజ్జీని అన్నంలోకి, చపాతీ, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఇప్పుడు తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మనం తీసుకునే ఆనియన్స్, ఆలు క్వాంటిటీని బట్టి ఆయిల్ ఎక్కువ తక్కువ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి బాగా దూరగా వేయించుకోండి. ఇలా జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాల్సిన అవసరం లేదండి. అది వేస్తే టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నేను వేయకుండానే వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండి త్వరగా వేగాలి అనుకున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి వేయించారంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఉప్పు వేసి బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేయండి. ఒక 3 నిమిషాల తర్వాత చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగానే తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా తురిమి వేస్తున్నాను. ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల ఆలు త్వరగా మగ్గిపోతుందండి. తినేటప్పుడు అక్కడక్కడ కూడా ఈ ఆలు పీసెస్ అనేది బాగా తగులుతూ టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఆలుని వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఆలు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇంతకు ముందుగా కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు తగినంతగా వేసుకోండి. అలాగే వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ ఉల్లిపాయ, ఆలు మిశ్రమానికి బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. మసాలాలు వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే పక్కన పగలగొట్టి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కోడిగుడ్లు వాడుతున్నానండి. ఎగ్ బుజ్జి కోసం 4 నుంచి 5 వరకు వేసుకోవచ్చు, మనం తీసుకున్న ఆనియన్స్, ఆలుని బట్టి. సో చూసి వేసుకోండి. ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మీద మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల అడుగు భాగం అంతా కూడా చక్కగా వేగుతుంది, పైన కూడా ఉడుకుతుందండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత తీసి చూద్దాము. అడుగు భాగం అంతా కూడా చక్కగా ఫ్రై అయి ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా కంటిన్యూగా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ బుజ్జి బాగా వేగుతుందండి. ఎక్కడ కూడా ఆ వాసన అనేది లేకుండా. ఒక పీస్ తీసుకొని చెక్ చేసుకోవాలి సాల్ట్, మిగతా మసాలాలు సరిపోయాయా లేదా అనేది. ఇక్కడ పర్ఫెక్ట్గా కుదిరింది టేస్ట్ అయితే. వెంటనే స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. రాగి సంగట్లోకి, చపాతీ, పుల్కా, రోటీ, రైస్లోకి దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఆనియన్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఆలు, ఆనియన్ 2 కలిపి ఎగ్ బుజ్జి తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. డిఫరెంట్గా పిల్లలకి ఎగ్ బుజ్జిని ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా బాగా లైక్ చేస్తారండి. డిన్నర్ టైంలో చాలామంది చపాతీలు తింటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఎగ్ బుజ్జి చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది కూడా. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా, ఈజీగా ఉండే ఆలు ఎగ్ బుజ్జిని చాలా సులువుగా తయారు చేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.